తల్లికి వందనం. మీ అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం రోజున తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. గురువారం రోజే తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసే 15,000లో తల్లుల ఖాతాల్లో 13,000 మాత్రమే జమ చేసి, పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం 2,000ను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించనున్నారు. అయితే తల్లికి వందనం నిధులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్న నేపథ్యంలో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం రోజున తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. గురువారం రోజే తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరగా, అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసే 15,000లో తల్లుల ఖాతాల్లో 13,000 మాత్రమే జమ చేసి, పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం 2,000ను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించనున్నారు. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి వర్తింపచేస్తున్నామని, ఇందుకోసం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో 346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. అయితే తల్లికి వందనం నిధులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్న నేపథ్యంలో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం దరఖాస్తుకు మీకు అందించిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. తల్లికి వందనం డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్లు కూడా మొబైల్కు వస్తాయి. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, 1. తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://gswsnbm.ap.gov.in అప్లికద్యోన్స్ కి వెళ్ళాలి. 2. అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025 నుండి 26 సెలెక్ట్ చేసుకోవాలి. 3. అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చాను పూరించాలి. 3. ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. 4. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు సేవలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం స్టేటస్ కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009 నంబర్కు హై అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేయాలి. తద్వారా మీరు తల్లికి వందనం స్టేటస్ తెలుసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా. తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. తల్లికి వందనం పథకం అమలులో పారదర్శకత ఉండేందుకు లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు కార్యాలయాల్లో పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండి తల్లికి వందనం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని కరెక్ట్ చేసి అలాంటి వారికి కూడా సాయం అందిస్తామని చెప్పారు.
ప్రస్తుతం 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాక వారి తల్లుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సచివాలయాల్లో జూన్ 12న అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు. ఇందుకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను జూన్ 20వ తేదీ వరకు స్వీకరిస్తారు. గ్రీవెన్స్ పరిశీలన, అదనపు జాబితాను జూన్ 21 నుంచి 28 వరకు సిద్ధం చేశారు. ఇక 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొంది తల్లికి వందనం స్కీమ్కు అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్ 30న ప్రదర్శిస్తారు. జూలై 5న లబ్ధిదారులకు నిధులను విడుదల చేస్తారు.